కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మావలోకనం. మనం ఈ ఆత్మావలోకనంలో ఒక మంచి మాటను గుర్తు చేసుకుంటుంటాం. ఈరోజు మనం ఎంచుకున్న టాపిక్ కాలుష్యం నీ నివాసం ఎక్కడ. అంటే ఈ రోజుల్లో మన సమాజంలో కాలుష్యం అనేది ఇంతకుముందు ఎక్కడో కొంచెం ఇంటీరియర్ ప్లేసుల్లో ఎక్కువగా ఉండేది. ఎందుకంటే ఇండస్ట్రీస్ కానీ లేదు ఏదన్నా ఒక ఇట్లాంటివి ఏమన్నా ఉన్నప్పుడు వాటి వల్ల కాలుష్యాలు ఎక్కువగా ఉంటూ ఉండేవి. ఇంటీరియర్ అవుట్స్కట్స్లో ఇలాంటివి ఎక్కువ ఫ్యాక్టరీస్ కానీ లేవు ఏవైనా ఉంటుంటాయి కాబట్టి డస్ట్ కానీ అంటే చెత్త తీసుకుపోయి డంప్ చేయడాలు కానీ అలా ఉంటుండేవి. అందుకని కాలుష్యం అక్కడ ఉండేది ఎక్కువగా ఉంది అనుకుంటుండేవాళ్ళు ఈ ఏరియాస్ అని. కానీ ఇప్పుడు సమాజం నడిబొడ్డుకు వచ్చాయి, ఈ గేటు వరకు వచ్చాయి, ఇంటి వరకు వచ్చాయి. అంటే ఏ రకంగా అంటే చెట్లు లేవు. చెట్లను పెంచడము అనే దాన్ని కన్నా కమర్షియల్గా మనం ప్రతి ఇంత బిట్టును కూడా ఒక కమర్షియల్ కింద మార్చాలి అనే సంకల్పాలు మనకు అంటే ప్రజలకు అంటే మనలో ప్రతి ఒక్కరూ అలా ఆలోచిస్తున్నారు. ప్లస్ గవర్నమెంట్స్ అలానే ఆలోచిస్తున్నాయి. అందుకని చెట్ల అవి తగ్గిపోతూ ఉన్న వాటిని నరికేస్తూ ఆల్మోస్ట్ ఆల్ కమర్షియల్ బిల్డింగ్స్ అనేది పెరిగిపోతూ కాలుష్యం అనేది మన దగ్గరకు వచ్చేసింది. అలా ఉన్నప్పుడు ఇంకా మనకు ఎలాంటి ఆరోగ్యపు ఇది వస్తుంది అంటే మెడిసిన్తోనే ఆరోగ్యమా, ప్రకృతితో మనకు ఆరోగ్యం వద్దా, అది పర్మనెంటా ఇది పర్మనెంటా. డి విటమిన్ కావాలంటే సూర్యరశ్మి అక్కర్లేదు, ఓన్లీ డి విటమిన్ మాత్రలు మింగుదాం. లేదు ఇంకా ఏది న్యాచురల్ నుంచి మనకి ఏది వస్తుందో అవన్నీ నిరోధింపబడి ఈరోజు అన్నీ మెడిసిన్తోనే వస్తున్నాయి. ఆ మెడిసిన్తో ఉండేవి మనకి ఎంతవరకు అది మంచి ఫలితాన్ని ఇస్తుంది అంటే ఆరోగ్యంలో కాలుష్యం అంటే ఏవి ఉండాలో అవి లేకపోవడమే పొరపాటు. అంటే ప్రకృతి సిద్ధంగా మనకు కొన్నిటిని మనమే పెట్టుకోకుండా ఇప్పుడు రిజర్వ్ ఫారెస్ట్లు ఉంటాయి అంటే ప్రకృతి అంటే కాకుండా కూడా గవర్నమెంట్స్ పెంచి అంటే మనకు వాన కానీ నీరు కానీ అవి రావడానికి, వర్షపు నీరు ఉండడానికి, అంటే పచ్చదనం అనేది ఉండడానికి, యానిమల్స్ అనే జంతువులు నివసించడానికి వాటిని కొన్ని పెట్టే. ప్రకృతి సిద్ధంగా జంతుజాలం ఎందుకు ఉండాలి? బ్యాలెన్సింగ్ నేచర్ అనేది మనం పెట్టలే, ప్రకృతే పెట్టింది. ఒకదాన్ని ఒకటి అంటే ఒకదాన్ని ఇప్పుడు పిల్లి ఎలకను తినేస్తుంది అంటే సహజ సిద్ధమైన మనమేం సృష్టించలే వాటిని, అది సహజ సిద్ధంగానే ప్రకృతిలో కొన్ని ఏర్పాట్లు జరిగాయి. అలాంటి వాటిని మనం నిరోధిస్తున్నాం. అంటే ఏంటి? చేయాల్సిన పని చేయకపోవడమే పొరపాటు, అదే మనకు హార్మ్ఫుల్. అవునంటారా కాదంటారా? దీంట్లో సత్యాన్ని మనము ప్రతి ఒక్కరం కూడా ఆత్మావలోకనం చేసుకోవాలి. కనీసం ఒక్క మొక్కనైనా ఉంటే పచ్చని ఆకును చూసినప్పుడు మన కంటికి ఎంతో మంచి లేదు. ఏంటంటే ఇవన్నీ ప్రకృతి సిద్ధంగా మనకు దొరకకపోవడం వల్ల కాలుష్యం అనేది ప్రతి చోట వస్తుంది. మనసు కాలుష్యం, మనసుల్లో కాలుష్యం. ఎందుకంటే కాలుష్యం ఉండబట్టే కదా ఇన్ని ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి. మనం చూస్తూ ఉండగానే రోజు న్యూస్లో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఏదో ఒక రకమైనటువంటి అంటే తప్పులు జరుగుతున్నాయి. ఇది కూడా కాలుష్యమే. అంటే మనసు ఉండాల్సిన రీతిలో ఉండట్లే. ఎందుకు ఈ మనసు కాలుష్యం అవుతోంది అంటే ప్రకృతిలో దొరికే సహజ సిద్ధమైనవి కోల్పోతున్నాం కాబట్టి కాలుష్యాన్ని తింటున్నాం. ఆ కాలుష్యం వల్ల మన మనసు కాలుష్యం అవుతుంది, మన ఆరోగ్యం కాలుష్యం అవుతుంది, మన ఆలోచనలు కాలుష్యం అవుతున్నాయి. అందుకని
ఎక్కడ పుట్టినా పొల్యూషన్. ఎందుకు? మన చుట్టూ మన ఇల్లు వరకు బాగుంటే చాలు, మన పక్కన ఏమైనా పర్వాలేదు అనేవాళ్ళు కొందరు. అందరూ కారు కొందరు. ఏ మాట మాట్లాడినా దాంట్లో కొందరు ఉంటారు. కానీ అందరూ ఆలోచించుకునే అవసరం ఉంది. ఎందుకంటే ఏదన్నా ఉంటే మన చెత్త తీసుకొని పక్కింటి దగ్గర ముందు పడేస్తాం, లేదు మనకు అనవసరమైన చెత్తను ఎక్కడొక్కడ విసిరేస్తాం. అది మనకు తప్పిపోయింది కదా అనుకుంటున్నాం, కానీ ఆ వాతావరణంలోనే మనం ఉంటున్నాం కానీ అనేది గుర్తు చేసుకోవట్లేదు. అందుకని మన వేలుతో మన కన్నును మనమే పొడుచుకుంటున్నాం. అంటే ఇవన్నీ చేస్తున్నది ఎవరు? సమాజంలో ఉన్న మనమే చేసుకుంటూ దాని పర్యవసానాన్ని కూడా మనమే అనుభవిస్తున్నాం. ఎందుకు మనసు ఆలోచనలు సరిగ్గా లేవు అంటే మనం తినే ఆహార పదార్థాలు సరిగ్గా లేవు. నీరు కాలుష్యం. ఎందుకు? కాలువలు, డ్రైనేజీ మొత్తము మనకు ఏ రోడ్డు చూసినా డ్రైనేజీతో వాటర్తో నిండిపోతుంది. ఎందుకంటే మోరి మంది కాదు, మనం ఏదైనా పడేసామనుకో అది లోపలికి కొట్టుకుపోతుంది. అది స్టక్ అయితే దాని ప్రభావం రోడ్డు మీదకి ఎలా వస్తుంది? గవర్నమెంట్స్ చేయాలి, మున్సిపల్ చేయాలి, ఓకే. కానీ మన వంతు మనము చేస్తూ మనకు అక్కడ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరికి ఇంటిమేట్ చేయాలో వాళ్ళకి చేయాలి, వాళ్ళు కూడా స్పందించాలి. అన్నీ జరిగితేనే సమాజంలో అన్నీ బాగుంటాయి, అప్పుడు అందరము బాగుంటాం. కాబట్టి ప్రతిదీ కాలుష్యానికి కారణం మనము అవుతున్నాం. తీసుకునే అంటే వాటిని చర్యలు తీసుకోవాల్సిన వాళ్ళు దాన్ని సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఒక డ్యూటీగా పరిగణిస్తున్నామే కానీ ప్రతి పనిని అది అంకిత భావంతో చేయలేకపోతున్నాం. కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరం గమనించుకోవాలి. ఏంటంటే మనసు బాగలేకపోతే ప్రతి చర్య దాని నుంచి ఎఫెక్ట్ అయ్యేది. ఏది డబ్బు ఉంటుంది, వస్తువులు ఉంటాయి, అన్నీ బాగుంటాయి, కానీ వచ్చేది డబ్బు కావాలి కాబట్టి ప్రతి దాంట్లో కాలుష్యం నింపుతున్నారు. పాలు ఎక్కడ విన్నా కూడా పండ్లు ఇంజక్షన్లు ఇస్తున్నారండి, పండ్లు బాగుండట్లేదు. పాలు బాగట్లేదండి, ఇంకో వస్తువు కూరగాయలు కెమికల్స్ వేసి పండిస్తున్నారండి, పండును పక్వానికి తెచ్చేది కూడా పండిస్తున్నారు, మనుషుల్ని కూడా పండిస్తున్నారు. అంటే న్యాచురాలిటీ ఎక్కడా లేదు. అంటే ఈ కాలుష్యం ఎక్కడి వరకు పోయింది? ఎంతవరకు? ప్లాస్టిక్, భూమి కాలుష్యం. భూమిలో ఏది సరి అయిన లేకుండా చేస్తున్నాం. సార భూమి అనేవాళ్ళు ఇంతకుముందు. ఓన్లీ భూమిలో సారం వల్లనే మనకు పంట అద్భుతంగా పండే. ఇప్పుడు అన్నీ వేసినా పండట్లేదు సరిగ్గా. ఎందుకు? భూమిలో మనం సారం లేకుండా చేస్తున్నాం. ఎందుకంటే ఏది పడితే అది ప్లాస్టిక్, అది అంటే భూమిలో కలిసిపోయే పదార్థం ఏది వేయట్లేదు, అన్నీ కృత్రిమమైన వేస్తున్నాం. అవి భూమి అబ్సార్బ్ కాదు, భూమిలో కలవు. అయ్యేటోటికి భూమిలో సారం అనేది ఉండదు. అందుకని భూమి కాలుష్యం అయిపోతుంది. నీరు కాలుష్యం. నీటిలో ఈ డ్రైనేజ్ నీళ్ళని మంచినీళ్ళలో కలుస్తున్నాయి. ఏ నీరు వస్తుందో మనకు తెలియదు. ఎలా? ఈ కాలుష్యాన్ని అరికట్టుకోకపోతే మన సమాజం ఏ వైపుకు పోతుంది? ఎలా ఉంటాం? భావితరాలు మనమే ఇంత ఎఫెక్ట్ కొడుతోందే మనకు. ముందు పిల్లలకు ముందు వాతావరణం వల్ల ఎన్ని కష్టాలు పడతారు. ఇంతకుముందు అనారోగ్యం, పెద్ద అనారోగ్యాలు ఏవైనా ఉంటే ఎక్కడో ఒక చోట వినేవాళ్ళం. ఇప్పుడు ఫ్రీక్వెంట్గా ఎంతమంది ఎఫెక్ట్ పడుతున్నారు మానసిక కాలుష్యం వల్ల. అంటే ఈ ప్రకృతి సిద్ధమైనవి ఏవీ తినకుండా అన్నీ అంటే ఈ కాలుష్యమైన పదార్థాలను మనం తినడం వల్ల మనస్సులు సరిగ్గా లేకపోవడంలో ఇరిటేషన్స్, కోపాలు, అంటే దానివల్ల వచ్చే వేరే వాడి మీద అటాక్స్, బాధలు, ఇవన్నీ కూడా పెరిగిపోతున్నాయి. అంటే క్రైమ్ రేటును మనమే పెంచుకుంటున్నాం. అందుకని ఎక్కడ ప్రకృతితో ఎంతవరకు మనం కరెక్ట్గా ఉండగలిగితే మనలో ఉన్న ఈ పొల్యూషన్, కాలుష్యాలు తగ్గించుకోగలుగుతాం. మనము ఈ మన చుట్టూ ఉండే ఎవరికి వాడు మన చుట్టూ ఉండే ప్రాంతాన్ని కానీ, మన మనుషుల్ని కానీ, మన కుటుంబాల్లో కానీ మనకు ఒక ఎఫెక్ట్ అయితే ఒకటి, పక్కవాడికి ఎఫెక్ట్ అయితే ఒకటి కాదు కదా. అందుకని సేవ, మనకున్న రూపాయిలో ఒక్క వంతు సేవం కోరి చేయాలి అని అంటూ ఉంటాం. కానీ ఇప్పుడు మనకున్న స్వార్థాన్ని, మనకున్న పక్కవాడి కోపాన్ని కొంత భాగాన్ని, ఆవగించంత భాగాన్ని తగ్గించుకొని పక్కవాడి గురించి కూడా మనం ఆలోచించాలి. అది కూడా మన కర్తవ్యంలో భాగమే.
మన వేలుతో మన కన్నుని పొడుచుకుంటున్నాము, కానీ ఆడపిల్లల్ని బాధ పెడుతున్నారు. లేదు, బయట ఎన్నో గొడవలు, ఎన్నో కారణాలు అవుతున్నాయి. దీనివల్ల పొల్యూషన్ కావట్లేదా సమాజం? ప్రతి చోట కాలుష్యంతో, గొడవలతో, మానసిక వేదనలతో, ఒక్కొక్కరి కుటుంబాలు ఒకరికి ఇబ్బందులు పెట్టుకుంటూ, మనిషిగా గుర్తించలేకపోతూ, మనుషుల్ని వదిలేసుకుంటూ, సమాజంలో ఉండాల్సిన మనుషుల్ని వదిలేస్తున్నాం. లేని ఎవరో మనుషుల్ని తెచ్చుకుంటున్నారు. అంటే మనం చేయాల్సిన ధర్మాన్ని వదిలేసి. అంతే కదా. ఎప్పుడైనా ఎవరినైనా ప్రశ్నిస్తే ఏమంటున్నారు? నాకు నచ్చినట్టు నేనుంటా, నాకు నచ్చింది చేస్తా. కరెక్టే, వ్యక్తికి స్వేచ్ఛ ఉంది, లిబర్టీ ఉంది, ఓకే, కాదనట్లేదు, అదంతా కరెక్టే. కానీ అండర్ కాన్స్టిట్యూషన్ ఉండాల్సిన ఇదైతే మనకుంది కదా, ధర్మానికి కట్టుబడాల్సిన అవసరమైతే ఉంది కదా. అది ఉన్నప్పుడు నువ్వు స్వేచ్ఛగానే ఉంటావు, కానీ వ్యతిరేకంగా ఉండవు కదా. కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఉన్నప్పుడు అది తప్పే అవుతుంది. మన ధర్మానికి విరుద్ధంగా అధర్మంగా ఉన్నప్పుడు కూడా అది తప్పే అవుతుంది కదా. వాటికి అండర్గా ఉండగలిగితే మనం ఏ పని చేసినా, ఒకరి భిన్న అభిప్రాయాలు ఉంటాయి, భిన్నమైన ఆలోచనలు ఉంటాయి, భిన్నమైన పద్ధతులు ఉంటాయి, కాదన్నట్లే. దానివల్ల ఎవరికి అపకారం ఉండదు. నువ్వు కొత్తగా వినూత్నంగా నీకు నచ్చినట్టు నువ్వు ఉంటావు, కానీ అండర్ కాన్స్టిట్యూషన్ ఉంటావు, అండర్ ధర్మం ఉంటావు. అప్పుడు ఇంకెవరికి అపకారం ఉంటుంది? ఉండదు. అది ఎప్పుడైతే తప్పుతున్నామో అంటే కాలుష్యం అక్కడ కూడా ప్రవేశించింది. అంటే మానవ ఆలోచనలలో కూడా కాలుష్యం నిండిపోయింది. కాబట్టి దాన్ని మనం సమాజంలో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది. అంటే ఆత్మావలోకనం చేసుకోవాలి, తప్పును ఖండించగలగాలి. తప్పు జరిగినప్పుడు, శుభకార్యం జరిగినప్పుడు ఎవరం కలవకపోయినా పర్వాలేదు, శుభకార్యం అది వస్తారు, చాలామంది అటెండ్ అవుతారు, హ్యాపీగా ఉంటారు. కానీ ఆపదలో ఉన్న వ్యక్తి దగ్గర, లేదు బాధపడే వ్యక్తి దగ్గర ఒక మనిషి అవసరం ఉంటుంది. అప్పుడు నిజమైన అవసరం మనం తీర్చిన వాళ్ళం అవుతాం. అలానే మనము మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు అయితే చేయకూడదు అని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోగలిగితే మనము కొంతవరకు సమాజానికి కొంచెం తోడ్పాటు చేయగలిగిన వాళ్ళం అవుతాము, ఆలోచించుకోగలిగిన వాళ్ళం అవుతాము. ఎవరినైనా తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని చెప్పడమే తప్పు అయితే మంచి అనేది ఇంకా ఉండదు. అందుకని ఆ మంచి నశించిపోతే సమాజం ఇంకా ఏ తీరిపోతుందో తెలీదు. అందుకని ఇప్పుడు మిషన్కి మనము అన్నీ చేస్తుంది, దాంట్లో ఏమున్నాయో అవి వాటిని నొక్కితే కరెక్ట్గా పోతుంది. కానీ మనిషి ఆలోచన ఎప్పటికప్పుడు కొత్తగా మనమే ఆలోచించుకునే కంప్యూటర్ బ్రెయిన్ని మనకిచ్చాడు దేవుడు. ఆ కంప్యూటర్ కంటే ఎక్కువగా మన ఈ కంప్యూటర్, న్యాచురల్ కంప్యూటర్ ఆలోచిస్తుంది. అందుకని తప్పును, ఒప్పును, ఎర్రర్స్ అన్నా దానికి వస్తుందేమో, కానీ కాలుష్యం లేకపోతే మన కంప్యూటర్ మాత్రం ఎప్పుడూ చాలా షార్ప్గా పనిచేస్తుంది. అది గుర్తుంచుకుందాము, తప్పక ఆలోచిద్దాము. ఈ ఆత్మావలోకనంలో ఈ మంచి మాటను గుర్తు చేసుకుంటూ, ఈ ఆత్మావలోకనంలో నేను అందరికీ షేర్ చేసేదంటే, మనకు చాతనైనంత పొల్యూషన్ వస్తువుల్ని వాడొద్దు, ఆహార పదార్థాలని తగ్గించుకుందాం, పొల్యూషన్ ఉన్న వాటిని. కొంతవరకు మనము ఈ ప్లాస్టిక్ అనేది తగ్గించుకోవడానికి ఎవరికి వాళ్ళం ప్రయత్నం చేద్దాము. మన కాలుష్యాన్ని మన చేతుల్లో ఉన్నంత వరకు మనం ప్రయత్నిద్దాము. మంచి ఆహారం తిన్నందువల్ల మంచి ఆరోగ్యము వస్తుంది, మంచి ఆలోచనలు వస్తాయి, చెడు జరగకుండా కంట్రోల్ చేసుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి అని నేను అనుకుంటున్నాను. మీరందరూ కూడా ఈ రకంగా ఆలోచిస్తారనుకుంటున్నాను, నాతో ఏకీభవిస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్.